పేరు డాక్టర్ మందలపు నరేంద్ర బాబు. ఒంగోలులోని అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నేను గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ హెపటాలజీ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో, ఇవాళ ఒక మెయిన్ స్పెషల్ ఏంటి అంటే వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా మనం హెపటాలజీ రిలేటెడ్ అవేర్‌నెస్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. హెపటైటిస్ అంటే ఏంటి? హెపటైటిస్ అంటే లివర్ యొక్క ఇన్‌ఫ్లమేషన్. ఇన్‌ఫ్లమేషన్ ఎందుకొస్తుంది అనంటే లివర్ ఎప్పుడైనా గానీ డ్యామేజ్ అంటే ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఇంజ్యూరీ అవ్వడం వల్ల కానీ, లివర్ బాడీ అనేది దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి చేసే మెకానిజం వల్ల లివర్ అనేది ఇన్ఫ్లేమ్ అవుతుంది. సో, కామన్ కాజెస్ ఏంటి ఆ హెపటైటిస్‌కి అనంటే గనక వైరల్ హెపటైటిస్. వైరల్ హెపటైటిస్‌లో మనకి 5 కామన్ వైరసెస్ ఉంటాయి. ఏ, బి, సి, డి అండ్ ఈ అనే వైరసెస్ మనకి వైరల్ హెపటైటిస్‌కి మోస్ట్ కామన్ కాజెస్. ఇవి కాకుండా ఆల్కహాలిక్ హెపటైటిస్ అని, ఇంకా టాక్సిన్ రిలేటెడ్ హెపటైటిస్. టాక్సిన్ రిలేటెడ్ హెపటైటిస్ అంటే మన కెమికల్స్ వల్ల కానీ, లేకపోతే ఏమన్నా బయట తీసుకునే నాటు మందులు, పసరు మందుల వల్ల కానీ, వీటి వల్ల మనకి లివర్ డ్యామేజ్ అనేది జరగచ్చు అనమాట. సో, ఇవి మనకి కామన్ కాజెస్ ఆఫ్ హెపటైటిస్. సో, వైరల్ హెపటైటిస్ గురించి వస్తే, వైరల్ హెపటైటిస్‌లో ఏ అండ్ ఈ వైరసెస్ అనేవి యూజువల్‌గా ఫీకో ఓరల్ రూట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఫీకో ఓరల్ రూట్ అంటే ఏంటి అంటే తినే తిండిలో కానీ, లేకపోతే ఆహారం నీరులో కానీ కలుషితమైన ఏమన్నా ఉంటే గనక వాటి రూట్ ఆఫ్ స్ప్రెడ్ అనేది మనకి ఏ అండ్ ఈ వైరసెస్ వల్ల మనకి కలుగుతుంది. వెరస్ బి, సి అండ్ డి వైరసెస్ అనేది బ్లడ్ కానీ, బాడీ ఫ్లూయిడ్స్ లేకపోతే సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల కానీ, లేకపోతే ఫెమిలియల్ అంటే పేరెంటల్ వంశపారంపర్యంగా కొన్ని కొన్ని వచ్చే హెపటైటిస్ బి లాంటి వైరసెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో, ఇవి రాకుండా అంటే ఫస్ట్ మనం ఎలా తెలుసుకోవాలి వాటి గురించి అనంటే చాలా కామన్ సింప్టమ్స్ ఉంటాయండి. మనకి ఒకసారి హెపటైటిస్ మనకి వచ్చింది అనంటే కామన్ సింప్టమ్స్ ఏమొస్తాయి? సింప్టమ్స్ అంటే అలసత్వం గానీ, కామెరలు రావటం కానీ, యూరిన్ పచ్చగా మారిపోవడం గానీ, జ్వరం రావడం కానీ, ఆహ్, కొంచెం వీక్‌నెస్ వల్ల సరిగ్గా నడవలేకపోవడం కానీ, ఇవన్నీ మనకి కామన్ సింప్టమ్స్ ఫర్ హెపటైటిస్. సో, దానికి మనకి యాస్ ఏ డాక్టర్ మాకేం తెలుస్తది అనంటే, అబ్డామెన్ చేసేప్పుడు లైట్‌గా లివర్ అనేది కొంచెం వాచినట్టుగా ఉండటం కానీ, కొంచెం కడుపు నొప్పి అనిపించడం గానీ, ఇలాంటివి మాకు చూసి మేము డయాగ్నోసిస్ ఆఫ్ హెపటైటిస్ అనేది చేస్తుంటాం. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏం చేస్తాము అనంటే, బ్లడ్‌లో ఒక కామన్ టెస్ట్స్ ఉంటాయి. కంప్లీట్ బ్లడ్ కౌంట్స్ అని, లివర్ ఫంక్షన్ టెస్ట్ అని, పీటీఐఎన్ఆర్ అని, వైరల్ మార్కర్స్. వైరల్ మార్కర్స్ అంటే ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి గురించి, ఆర్బిడి టెస్ట్ గురించి, వీటి గురించి మనం ఎవాల్యుయేట్ చేస్తుంటాం. ఆహ్, ఈ టెస్ట్‌తో పాటుగా అంటే ఇప్పుడు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వాటికి అవి అంతటితోటి ఆగిపోకుండా కొంచెం క్రానిక్‌గా లివర్‌ని డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఒకవేళ ఉంటే గనక మనం ఒక అల్ట్రాసౌండ్ అని కానీ, స్కాన్ అని కానీ లైక్ అది క్రానిక్‌గా వెళ్తుందా లేదా అనేది కూడా మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఎందుకు నిర్ధారించుకోవాలి? అంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వైరసెస్‌కి క్రానిక్ లివర్ డిసీజ్ అండ్ లివర్ క్యాన్సర్‌గా మారే ఛాన్స్ కూడా ఉంది. సో, అవి కనుక మనం ఎర్లీ స్టేజెస్‌లో కనిపెట్టుకుంటే మంచి రెస్పాన్స్ టు ద ట్రీట్మెంట్ అనేది మనకి వస్తుంది. ఆహ్, ఇంకా హౌ వి హావ్ టు ట్రీట్ అని అంటే లైక్ ఇప్పుడున్న కండిషన్‌లో హెపటైటిస్ ఏ అండ్ ఈ అనేది మోస్ట్‌లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ తోటే బెటర్ అయిపోతారు. సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఈ హెప్టోప్రొటెక్టివ్ మెజర్స్ అని కానీ, ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ, వీటి వల్ల మనకి హెపటైటిస్ ఏ అండ్ ఈ యూజువల్‌గా రికవర్ అయిపోతుంది. వేరస్ బీసీకి ఇప్పుడు ఎక్సలెంట్ యాంటీవైరల్స్ మనకి మార్కెట్‌లోకి వచ్చున్నాయి. లైక్ టినోఫోవిర్ అని కానీ, ఎంటకోవిర్ కానీ, టినోఫోవిర్ అలఫెనమైడ్ అని కానీ, హెపటైటిస్ బి రిలేటెడ్, సోఫిస్విర్, వల్పటాస్విర్ ఇలాంటివన్నీ హెపటైటిస్ సికి ట్రీట్మెంట్‌లో మనకిప్పుడు ఎక్సలెంట్ డ్రగ్స్ ఆఫ్ చాయిస్ లాగా మనకిప్పుడు ఉన్నాయి. సో, అండ్ ఎలా మనం ఇవన్నీ రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనంటే ఫర్ హెపటైటిస్ ఏ అండ్ ఈ అవి వచ్చేదే మనకి వాటర్ అండ్ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల. సో, వాటిని రాకుండా మనం చేసుకోవాలి అనంటే వీలైనంత వరకు కాచి చల్లార్చిన నీళ్ళు తీసుకోవటం గానీ, బయట ఫుడ్ తీసుకోకుండా ఇంట్లో బాగా వెల్ కుక్డ్ ఫుడ్ తీసుకోవటం గానీ, నాన్ వెజ్ చేసుకునేటప్పుడు గానీ ఎక్స్‌ట్రా ప్రికాషన్స్ డ్యూరింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద సెలక్షన్ ఆఫ్ ద మీట్ టు కుకింగ్ అంతా మనం జాగ్రత్తగా చూసుకుంటే అవి హెపటైటిస్ ఏ అనేది బెటర్‌గా
చేసుకోవచ్చు. వేరాస్ బిడిఈ అనేవి యూజువలీ నీడిల్ డ్రగ్ అబ్యూజర్స్ వాటిల్లో, అంటే ఆ నీడిల్ షేరింగ్లో వాటి వల్ల వస్తుంటాయి. సో అవన్నీ బ్యాడ్ థింగ్స్ని మనం అవాయిడ్ చేసుకోవాలి. అండ్ సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ లైక్ ప్రొటెక్టివ్ బ్యారియర్ మెకానిజమ్స్ ఇలాంటివి చూసుకుంటే మనకి వైరసెస్ అనేవి వీలైనంత వరకు మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ మై సెషన్.